2019 అక్టోబర్ 1వ తేదీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ రోజు కూడా జనసేన పార్టీ ఆఫీస్ పైన డ్రోన్ ఎగిరింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగిరింది. మరి ఎవరు ఎగరవేశారు అని అంటే దానికి సమాధానం లేదు. ఇక దాని తర్వాత రెండవసారి అదే సంవత్సరం అదే నెలలో అక్టోబర్ 16వ తేదీ 2019 అక్టోబర్ 16వ తేదీన సాయంత్రం 9:30కు, అలాగే 11:30కి, 12:30కి ఇలా 3 సార్లు డ్రోన్ ఎగిరింది. మరలా 17వ తేదీ ఉదయం ఇంకో 2 సార్లు డ్రోన్ ఎగిరింది. ఇదంతా 2019 అక్టోబర్ నెలలో జరిగింది. సో మరి అప్పుడు ఏం జరిగింది ఏంటి అని దానిపైన ఫిర్యాదు చేస్తే, సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా, వీళ్ళకంటే కనీసం ఒక సీట్ అంటే ఒక సీటు కూడా లేదు. ఇక ఉన్న ఒక సీటు కూడా ఆ టైంకి దాదాపుగా వెళ్ళిపోయినట్లుగానే అనుకోవచ్చు. సో ఈలోపే ఇంకేముంది, పెద్దగా పట్టించుకోరు కదా, అధికారులైనా అదే తరహాలో వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. సో ఏమైంది, ఇక ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు. ఇది అయిపోయింది. ఇక దాని తర్వాత మొన్న ఎప్పుడైతే 2024 ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి అధికారంలోకి వచ్చిందో కూటమి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, జూలై నెలలో కేంద్ర నిఘా వర్గాలు ఏం చెప్పినాయి గుర్తుందా మీకు? పవన్ కళ్యాణ్ గారికి థ్రెటనింగ్ ఉంది, ప్రాణహాని ఉంది అని చెప్పి సాక్షాత్తు కేంద్ర నిఘా వర్గాలే చెప్పినాయి. ఆ సమయంలో కూడా మనకు వీడియో చేశాం. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా గెలవడానికి అయితే వాడుకుంటున్నారు, కానీ మరి కేంద్ర నిఘా వర్గాలు ఎలా చెప్పడం ఏంటి? అటువంటిప్పుడు రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది కదా. మరి భాగస్వాములే కదా, అసలు భాగస్వాములు అయినా కాకపోయినా ఖచ్చితంగా వాళ్ళపైన బాధ్యత ఉంటుంది కదా. మనం కూడా వీడియో చేసాం. సరే ఏదేమైనా దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వచ్చింది, బాగానే స్పెషల్ ఫోర్స్ అంతా బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉండగా మొన్న మన్యం జిల్లా పర్యటించినప్పుడు ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ముందు వచ్చేసి వెళ్ళారు అని అంటే అసలు ఎక్కడ ఉంది వైఫల్యం? ఎవరిలో ఉంది? ఖచ్చితంగా అధికారుల్లో ఆ వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. దాని తర్వాత ఎప్పుడుకో తెలిసింది ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి వచ్చారు అని. దాని తర్వాత ఇప్పుడు ఈ డ్రోన్ ఎగరవేత, అది కూడా నిన్న 1:20 నుంచి 1:40 మధ్యాహ్నం ఈ సమయంలో డ్రోన్ ఎగిరింది.